ఈ యొక్క కార్యక్రమం నా కోసం, నా సన్మానం కోసం ఏర్పాటు చేయడం నిజంగా నా పూర్వజన్మ సుకృతం. అదేవిధంగా స్టేజీ మీద ఉన్న నాకు ఆదర్శపాయుడు, నా తండ్రి లాంటి వాడు బస్సు వీరవసం గారికి నా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. అర్ధరాత్రైనా అపరాత్రైనా నేను చేయగలిగిన పని ఏదైనా ఉంటే, ఎవరికైనా బాగలేకపోయినా, ఎవరికైనా ఏ ఇబ్బందులు వచ్చినా కూడా నేను అందుబాటులో ఉంటాను. అదేవిధంగా ఈరోజు నా ఎదుగుదలకి కారణం కావలి మండల ఆరోగ్య సంఘం. దాంట్లో ఉన్న 80 మందికి నా జీవితాంతో రుణపడి ఉంటాను. వాళ్ళకి. వారిని నేను ఏదన్నా ఒక మాట అన్నా కూడా కోపంలో ఒక తండ్రి పాత్రలో పోషించే విధంగా అన్నానే కానీ ఏది కూడా నా స్వార్థం కోసం కానీ నేను ఎవరు కూడా మనసు నొప్పించలేదు. నేను ఉదయాన్నే దండం పెట్టుకున్నప్పుడు నా కుటుంబ సభ్యుల వల్ల కానీ, నా వల్ల కానీ ఎవరికి కూడా ఇబ్బంది జరగకూడదు స్వామి. అదేవిధంగా నాకు సహాయ సహకారాలు అందించాలని చెప్పి నేను దండం పెట్టుకుంటాను. ఈ పదవి రావడానికి మా బాస్, నాకు దైవం, నా దేవుడు టీజీ వెంకటేష్ గారు, అదేవిధంగా మా అన్నగారు సోమశెట్టి వెంకటేశ్వర గారు, అదేవిధంగా ప్రెసిడెంట్ అధ్యక్షుడు ఇల్లూరు లక్ష్మయ్య గారు, వీళ్ళందరి సహాయ సహకారాలతో ఈరోజు ఈ రాష్ట్రంలో ఉన్న 4 పోస్టుల్లో మనకు ఒక పోస్టు కావలి ప్రాంతానికి రావడం జరిగింది. అదేవిధంగా నాకు ఈ జిల్లా అధికార ప్రతినిధి రావడం జరిగింది. తెలుగుదేశం పార్టీ జిల్లా అధికార ప్రతినిధి. తెలుగుదేశం పార్టీ జిల్లా అధికార ప్రతినిధి కావలి శాసనసభ్యులు, కావలి ముద్దుబిడ్డ, కావలి ప్రియతమ నాయకులు దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి గారు నా పేరు ప్రపోజ్ చేయడం జరిగింది. నా కనీసం ఒక మాట కూడా చెప్పలేదు ఆయన. ఎందుకు చెప్పలేదండి? ఆయన చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన నా కుటుంబ సభ్యుడు, నేనుంటే ఆయన ఉన్నట్టే అనే ఉద్దేశంతో ఆయన జిల్లా అధికార ప్రతినిధిగా ప్రకటించడం జరిగింది. ఆయనకి నా ధన్యవాదాలు. నా జీవితాంతో రుణపడి ఉంటాను కృష్ణారెడ్డి గారికి. అదేవిధంగా ఈరోజు మేము 1.5 సంవత్సరం నుంచి కావాలో మీ అందరి దగ్గర ఒక రెవెన్యూ డిపార్ట్మెంట్ కావచ్చు, పోలీస్ డిపార్ట్మెంట్ కావచ్చు, ఎనీ డిపార్ట్మెంట్ 24/7 మేము పనులు చేయగలుగుతున్నామంటే కావ్య కృష్ణారెడ్డి గారి పుణ్యమే. ఆయన అండదండలతోనే మనం చేయగలుగుతా ఉన్నాం అందరూ కూడా. అదేవిధంగా రాబోయే ప్రెసిడెంట్లు కానివ్వండి, రాబోయే జిల్లా ప్రెసిడెంట్లు కానివ్వండి, నాకు కానివ్వండి, కృష్ణారెడ్డి గారు ఇదే విధంగా మా సహాయ సహకారాలు అందించాలని ఆ దేవుని కోరుకుంటా ఉన్నాం.